హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఫుడ్స్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మార్నింగే నేను దోశ వేస్తుంటే నాకు పెనం సరిగ్గా రాలేదండి. అప్పుడు నేను ఎప్పుడు డైలీ ఒక టిప్ అనేది యూజ్ చేస్తాను. అది మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఆ టిప్ ఏంటో మీకు కూడా తెలియాలంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే ఉన్న ఆల్ బటన్ అయితే ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టిప్ ఎలా ఉందో అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని ఆ ఉల్లిపాయని మనం చూడండి, మా పాప చూపిస్తుందండి ఈ వీడియోలో, నేను చూపిస్తాను ఇంట్రెస్ట్ తోటి. ఆ ఉల్లిపాయని మనం ఇలా కట్ చేసుకోవాలి హాఫ్కి. ఇలా హాఫ్కి కట్ చేసుకున్న ఉల్లిపాయని అందులో నుంచి మనం ఒక హాఫ్ భాగం అయితే తీసుకోవాలి. ఒక హాఫ్ తీసుకున్న తర్వాత చూడండి, చిన్న బౌల్లో జస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనం ఆ పెనం క్లీన్ చేసేటప్పుడు అదంతా కూడా ఆయిల్లో పడిపోతుంది. ఆ ఆయిల్ మళ్ళీ మనం యూజ్ చేయము. సో అందుకని లైట్గా మాత్రమే తీసుకొని ఏదైతే మనం హాఫ్ పీస్ ఆనియన్ పీస్ తీసుకున్నామో దాన్ని ఆయిల్లో బాగా డిప్ చేయాలన్నమాట. డిప్ చేసిన ఆనియన్ పీస్తో ఆ పెనాన్ని, హీట్ అయ్యి ఉన్న పెనాన్ని మనం బాగా ఇలా రబ్ చేయాలండి. చూడండి, నీట్గా సర్కిల్ మోషన్లో బాగా ఇలా రబ్ చేసి ఆ తర్వాత మీరు దానిపైన దోశ వేసుకొని ఇలా సర్కిల్గా నీట్గా వచ్చేలాగా దోశ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం దోశ పైన మనం ఆయిల్ వేసుకుంటాం కదా, అది మీ అందరికీ తెలిసిందే. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆ దోశని బాగా కొంచెం కాలనివ్వాలండి. దోశ అనేది సరిగ్గా కాలకపోయినా కూడా మీకు రాదండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, చుట్టూ ఫస్ట్ ఇలా రౌండ్గా ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత మధ్యలో ఒకసారి ఇలా అంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ఈ టిప్ అయితే మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది, ఎలా యూజ్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.